హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఇవాల్టి వీడియోలో మా హోమ్ టూర్ చూపించబోతున్నాను. వ్లాగ్స్లో మీరు నార్మల్గా బిట్స్ అండ్ పీసెస్లో చూసుంటారు ఇల్లుని, బట్ ఇవాళ ప్రాపర్గా మెయిన్ డోర్ నుంచి స్టార్ట్ చేసి మొత్తం చూపిస్తాను. ఇది మా మెయిన్ డోర్ అండి. ఈ ఇల్లుని మేము రీసేల్లో తీసుకున్నాము. ఇది ఫ్లాట్ అనమాట, నార్మల్ 3 బెడ్రూమ్ ఫ్లాట్. ఈ డోర్ని ఏమీ చేంజ్ చేయలేదు. సో మెయిన్ డోర్లోకి ఎంటర్ అయితే లివింగ్ రూమ్లోకి వెళ్తామండి. లివింగ్ రూమ్ అండ్ డైనింగ్ హాల్ మొత్తం కలిసి పొడుగ్గా ఉంటుందండి. ఒకటే పెద్ద హాల్, రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. సో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఉండేది షూ ర్యాక్ అండి. ఇది క్లోజ్ డోర్స్ ఉన్న షూ ర్యాక్. సో షూస్ ఏమీ బయట కనపడకుండా ఉండాలని ఇలా తీసుకున్నాం అనమాట. అండ్ షూ ర్యాక్ మీద కొద్దిగా డెకరేషన్ చేసి ఉంచుతాను ఎప్పుడు. ఒక బుద్ధ ప్లాంట్ పాట్ పెట్టేసి ఒక 2 క్యాండిల్స్ పెట్టి, అండ్ ఇక్కడే కీ హోల్డర్ కూడా ఉంటుంది. అండ్ ఈ పెద్ద పెయింటింగ్ ఉంది కదా, దీన్ని నేను ఐకియాలో తీసుకున్నానండి. ఇలా ఉంటుందన్నమాట మా లివింగ్ రూమ్ లుక్. అండ్ డోర్లోంచి రాగానే రైట్ సైడ్లో షూ ర్యాక్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో టీవీ ఉంటుంది. మాకు హాల్లో ఎటువంటి టీవీ యూనిట్ కానీ షెల్ఫ్స్ కానీ ఏమీ ఇవ్వలేదండి. సో ఈ టీవీ యూనిట్ కూడా మేము రెడీమేడ్గా తీసుకుంది, వాల్కి ఏమీ చేపించలేదు. టీవీ వెనకాల విండో ఉందన్నమాట, అందుకే ఇంకా వాల్కి పెట్టకుండా ఇలా టీవీ యూనిట్ ఒకటి కొని దాని మీద పెట్టాము. అండ్ ఆ మూలకి చాలా వైర్లు ఉన్నాయి, రౌటర్, టీవీ కనెక్షన్స్ ఇవన్నీ. ఆ వైర్స్ కనబడకుండా నేనే ఒక స్టూల్ వేసేసి ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టాను. కొద్దిగా నీట్గా కనిపిస్తుంది, ఆ వైర్స్ అన్నీ కవర్ అయిపోతాయి అని. మేము వైర్స్ కనబడకుండా అట్లా ఏమీ చేయించలేదు స్పెసిఫిక్గా. అండ్ ఈ సైడ్కి మెయిన్ సోఫా పక్కన సైడ్ టేబుల్ ఉంటుంది, దాని మీద కొన్ని డెకరేటివ్ పీసెస్ పెట్టాను. కొన్ని బుక్స్, ఒక ల్యాంటర్న్ అండ్ ఒక స్టాచ్యూ ఇలాంటివి పెట్టానన్నమాట. అండ్ ఈ సోఫా వెనకాల, సోఫా ఎంత లెంగ్త్ ఉందో అంత లెంగ్త్లో ఒక పెద్ద పెయింటింగ్ ఉంది. దీన్ని కూడా నేను ఐకియాలోనే తీసుకున్నానండి. మా ఇంటిది మెయిన్ కలర్ యాష్ కలర్ అనమాట, థీమ్. సో దానికి మ్యాచ్ అవ్వాలని తీసుకున్నాను. ఈ పెయింటింగ్ చాలా బాగా మ్యాచ్ అవుతుంది మా హాల్లో. అండ్ నేను పెట్టే డెకరేటివ్ పీసెస్ అన్నీ మోస్ట్లీ డిఐవేసే అండి, నేను చేసినవే ఉంటాయి. కొన్ని మాత్రమే బయట నుంచి తీసుకున్నవి ఉంటాయి. అండ్ అప్పుడప్పుడు నేను డెకరేషన్ని చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఉన్న కొన్ని పీసెస్తోనే అటు ఇటు చేసి ఇంకా డిఫరెంట్ వేస్లో డెకరేట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇది మా సోఫా అండి. ఇది 3 సీటర్, అటువైపు 2 సీటర్ అండ్ రైట్ సైడ్లో సింగిల్ సీటర్. ఈ కాఫీ టేబుల్ అండ్ సైడ్ టేబుల్ ఈ 2 సెట్ అండి. వీటిని నేను ఐకియాలో తీసుకున్నాను. అండ్ ఈ కార్పెట్ని కూడా ఐకియాలోనే తీసుకున్నాను. ఈ కార్పెట్ మెజర్మెంట్స్ 6x4. సో లివింగ్ రూమ్ లుక్ ఇలా ఉంటుంది. అండ్ ఒక సైడ్లో ఒక బుక్ ర్యాక్ ఉంటుందండి. నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం, బుక్స్ చదవడం, బుక్స్ కలెక్ట్ చేయడం ఇవన్నీ. సో నేను ఇంట్లోనే ఒక లైబ్రరీని పెట్టాలి అనుకుంటున్నాను, హోమ్ లైబ్రరీ అనమాట. దానికోసం బుక్స్ కలెక్ట్ చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ బుక్ ర్యాక్ అనమాట. దానికి పక్కన ఒక ప్లాంట్ అండ్ ఒక బీన్ బ్యాగ్ పెట్టాను. అండ్ పైన కూడా ఒక మనీ ప్లాంట్ పెట్టాను. అండ్ ఒక 2 పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా నేనే వేశాను. అండ్ మా అబ్బాయివి కొన్ని ట్రోఫీస్ పెట్టాను అనమాట. ఇంకా ఇలాంటి ఒక 3-4 బుక్ ర్యాక్స్ కొనాలి అనేది ఫ్యూచర్ ప్లాన్. అండ్ ఇంకా హాల్లో ముందుకెళ్తే ఇక్కడ ఇంకొక పెయింటింగ్ పెట్టానండి. ఈ 2 డోర్స్ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంది, అందుకే ఒక హార్సెస్ది ఒక చిన్న పెయింటింగ్ పెట్టాను. ఇది చాలా పాతది. సో జస్ట్ ఎంటీగా ఉందని పెట్టాను అనమాట. అండ్ సోఫాస్ని క్రాస్ చేసి వస్తే ఎండ్లో డైనింగ్ టేబుల్ ఉంటుందండి. జస్ట్ బాల్కనీకి ముందు డైనింగ్ టేబుల్ ఉంటుంది.
మా డైనింగ్ టేబుల్ ఎలా సర్దుకుంటాను అనేది నేను లాస్ట్ వీకే ఒక వీడియో చేశానండి. దాంట్లో మీకు క్లియర్‌గా చూపించాను. ఎన్ని రకాలుగా డైనింగ్ టేబుల్ నేను చేంజ్ చేస్తూ ఉంటాను డెకరేషన్. సో, ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయి. పికిల్ జార్స్, ఒక సెంటెడ్ క్యాండిల్, నట్స్ ఉన్నాయి, కోస్టర్స్ ఉన్నాయి అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు ఇదే డెకరేషన్‌కి కొద్దిగా చేంజెస్ చేస్తూ ఉంటాను. కొన్ని ఐటెమ్స్ తీసేస్తూ ఉంటాను. కొన్ని ఐటెమ్స్ యాడ్ చేస్తూ ఉంటాను. కొద్దిగా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందన్నమాట డెకరేషన్ చేంజ్ చేస్తూ ఉంటే. సో, ఇది డైనింగ్ టేబుల్ అనమాట. అండ్ డైనింగ్ టేబుల్ వైపు నుంచి హాల్‌కి అటువైపు చూస్తే ఇంకా సోఫా వెనకాల డైనింగ్ టేబుల్‌కి మధ్యలో అలా ఎంప్టీ ప్లేస్ అలా ఉంచేసామండి. ఏమీ పెట్టలేదు. డెకరేషన్స్ కూడా ఏమీ పెట్టలేదు. కొద్దిగా ఓపెన్‌గా ఉంటే బాగుంటుంది కదా, మరీ ఇరుగ్గా ఉండకుండా. అండ్ కావాలనుకుంటే ఫ్యూచర్లో ఇక్కడ బుక్ ర్యాక్స్ పెడతాను. అండ్ ఒక్కసారి మా మొత్తం ఫాల్స్ సీలింగ్‌ని చూపిస్తున్నాను లాంగ్ షాట్‌లో. దీన్ని డిజైన్ అంతా నేనే చేయించుకున్నానండి. రీసేల్ కదా, సో మళ్ళీ రెనోవేట్ చేయించేటప్పుడు నేను ఫాల్ సీలింగ్‌కి కొద్దిగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చేయించుకున్నాననమాట. లైటింగ్ ఉంటే బాగుంటుంది అని. అండ్ ఈ మధ్యలో లైట్ కనిపిస్తుంది కదా, దాన్ని కూడా ఐకియాలో తీసుకున్నాను. అండ్ డైనింగ్ టేబుల్ నుంచి ఇప్పుడు బాల్కనీలోకి వెళ్దాము. సో, ఈ బాల్కనీలో నేను గ్రాస్ కార్పెట్ వేయించానండి. ఆ గ్రాస్ కార్పెట్ని కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. అండ్ ఇది మా పాత టీపాయి చెక్కది, దీన్ని ఇక్కడ పెట్టానన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని డెకరేటివ్ పీసెస్ పెట్టానండి. ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఉంది మా అబ్బాయి టాయ్ అది. అండ్ ఆ తర్వాతది క్యాండిల్ హోల్డర్, దాన్ని నేనే పెయింట్ చేశాను. అండ్ ఈ మధ్యలో గంటలు కనిపిస్తున్నాయి కదా, వీటిని నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అనమాట. అండ్ ఈ పక్కనున్న బర్డ్స్ని కూడా ఇలాగే స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను. అండ్ ఎక్స్ట్రీమ్ రైట్లో ఇక్కడ బ్లాక్ అండ్ వైట్తో కనిపిస్తుంది కదా, ఇది ఐస్ క్రీమ్ స్టిక్స్తో నేనే తయారు చేశానండి. అండ్ ఈ టీపాయ్ మీద 2 టెరేరియంస్ ఉన్నాయి కదా, ఇవి కూడా నేనే తయారు చేశాను. వీటిది కూడా వీడియో ఉంది. అండ్ ఇక్కడ థర్స్టీ క్రో ఉంది కదా, కాకి, సో దాన్ని కూడా నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. అండ్ ఇక్కడ కొన్ని మా అబ్బాయి చిన్నప్పటి టాయ్స్ పెట్టానండి. వీటిని పడేయడానికి నాకు మనసు రావట్లేదు, చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. అందుకనే ఇక్కడ పెట్టుంచాను, కలర్ఫుల్గా ఉంటుందని. అండ్ మా అపార్ట్మెంట్లో పావురాళ్ళది చాలా ప్రాబ్లం ఉందండి. కొద్దిగా ఓపెనింగ్ ఉన్న వచ్చేస్తాయి బాల్కనీలోకి, అందుకే ఇలాంటి నెట్ పెట్టించామన్నమాట. తో నాకు అంతగా ఇష్టం ఉండదు నెట్ ఉండడము, బట్ తప్పదు. అండ్ ఇక్కడ ఒక 2-3 కుషన్స్ వేసి ఉంచుతాను జస్ట్ కూర్చోవాలి అనుకుంటే. చైర్స్ అయితే ఏమీ వేయలేదు ప్రస్తుతానికి. అండ్ బాల్కనీలో లెఫ్ట్ సైడ్ చూస్తే కొన్ని ప్లాంట్స్ ఉన్నాయండి. ఎక్కువ ప్లాంట్స్ అయితే లేవు, కొన్నే పెట్టాను ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చెక్కల మీద మ్యాన్ అండ్ ఉమెన్ చెక్కి ఉన్నాయన్నమాట. వీటిని నేను నాంపల్లి ఎగ్జిబిషన్లోనే తీసుకున్నాను. అండ్ ఈ బాల్కనీకి, మా యూటిలిటీ బాల్కనీకి మధ్యలో ఒక డోర్ ఉంటుందండి. ఆ డోర్ని క్లోజ్ చేయడానికే నేను కవర్ చేయడానికని ఇలా షవర్ కర్టన్ పెట్టి క్లోజ్ చేశాను అనమాట. లేదంటే దీని వెనకాల డోర్ ఉంటుంది, సో అది కనపడకుండా ఇలా సెటప్ చేశాను. నెక్స్ట్ బాల్కనీ మొత్తం యూటిలిటీ అనమాట. ఇంకా ఈ బాల్కనీ అంతా సిట్టింగ్ పర్పస్, సో అందుకే ఇలా డివైడ్ చేసి పెట్టుకున్నాను. సో ఇది బాల్కనీ అనమాట. 12/3 దీని మెజర్మెంట్స్, బాల్కనీ మెజర్మెంట్స్. సో ఇంకా డైనింగ్ టేబుల్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మా కిచెన్ అండి. కిచెన్ని మీరు చాలాసార్లు వ్లాగ్స్లో చూసే ఉంటారు, కాకపోతే ఇవాళ ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. లెఫ్ట్ నుంచి రైట్కి వద్దాము. ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే వెట్ గ్రైండర్ ఉందండి. దీన్ని నేను 15 డేస్కి ఒకసారి వాడతాను, అందుకే కొద్దిగా దీని వెనకాల అలా సామాన్ పెట్టాను అనమాట. ఇక్కడ స్నాక్స్ ఉంటాయి అండ్ చాపింగ్ బోర్డ్ అండ్ ట్రేస్ ఉంటాయి. దీని పక్కనే మైక్రోవేవ్ ఉంది. మైక్రోవేవ్ పైన ట్రేలో టీ సెట్ పెట్టాను. సో
సో ట్రేలో పెడితే ఏంటంటే ఈజీగా ఉంటుంది, మనము మైక్రోవేవ్ వాడుకునేటప్పుడు ఆ ట్రేని తీసి పక్కన పెట్టేయచ్చు, క్లీనింగ్కి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ మైక్రోవేవ్ పక్కనే ఫుడ్ ప్రాసెసర్ ఉంది అండ్ కొన్ని వాటర్ జగ్స్ కూడా ఉన్నాయి, కుకింగ్ కోసం వాటర్ కావాలి అనుకుంటే. అండ్ ఈ ఎక్స్ట్రీమ్ కార్నర్లో కట్లరీ ఉంటుంది అండ్ ఆయిల్ డిస్పెన్సర్స్ ఉంటాయి అండ్ టీ, కాఫీ, షుగర్వి ఉంటాయి అన్నమాట. రెగ్యులర్గా వాడేవి ఇలా బయట పెట్టుంచాను స్టాండ్లో. ఇదంతా కిచెన్ ప్లాట్ఫాము అండ్ కిచెన్ విండోలో ఉన్న పాట్స్ కూడా నేను ఐకియాలోనే తీసుకున్నాను, ఇవి రియల్ ప్లాంట్స్. దీని పక్కనే యూటిలిటీ బాల్కనీ ఉంటుందండి. అండ్ ఇటు సైడ్ కూడా ఒక విండో వచ్చిందనమాట. ఈ విండోలో రాగి బాటిల్స్, రాగి చెంబులో మనీ ప్లాంట్స్ పెట్టుంచాను అండ్ పక్కన ఒక క్యాండిల్ హోల్డర్ పెట్టాను. ఈ బాటిల్స్ ఇప్పుడు వాడట్లేదు, అందుకే ప్లాంట్స్ వేసి పెట్టాను. అండ్ దీని పక్కనే ఫ్రిడ్జ్ ఉంటుందండి. ఫ్రిడ్జ్ నేను ఎలా సర్దుకున్నాను, ఎలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను అనే దాని మీద ఒక డీటెయిల్డ్ వీడియో ఉంది, స్టార్టింగ్లోనే చేశాను, కావాలంటే ఒకసారి రిఫర్ చేసుకోండి. ఇది నార్మల్ 2 డోర్ ఫ్రిడ్జ్. దాని పక్కనే ఒక హ్యాంగర్ పెట్టేసి దానికి నా కిచెన్ యాప్రాన్ పెడతాను. సో ఈ ఏరియా కొద్దిగా కనిపించకుండా ఉంటుందన్నమాట, అందుకే కిచెన్ యాప్రాన్ను ఇలా ఒక చిన్న స్టాండ్ మీద ఆనియన్స్ అండ్ పొటాటోస్ ఉంటాయి, కొద్దిగా సైడ్లో ఉంటాయి అన్నమాట, కనిపించకుండా ఉంటాయి. యాక్చువల్గా కిచెన్ కోసం నేను గ్రీన్ అండ్ వైట్ కలర్ తీసుకున్నాను, బట్ ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయండి. టైల్స్ చేంజ్ చేయాలి, టైల్స్ మ్యాచ్ అవ్వట్లేదు దీనికి, సో టైల్స్ చేంజింగ్ ఒకటి పెండింగ్ ఉంది. అండ్ ఒక 2 షెల్ఫ్స్ కూడా కొనాలి, నాకు స్టోరేజ్ సరిపోవట్లేదు. సో అవన్నీ కొన్ని మళ్ళీ కిచెన్ని రీసెట్ చేసిన తర్వాత ఒకసారి డీటెయిల్ కిచెన్ టూర్ మళ్ళీ చూపిస్తాను. ఈ ఏరియా ఖాళీగా ఉంది కదా, ఇక్కడ ఏదన్నా స్టోరేజ్ చేపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా యూటిలిటీ ఏరియా చూద్దాము. ఇదైతే ఆల్మోస్ట్ ఇప్పుడు స్టోరేజ్ లాగా ఉందండి. ఇక్కడ వాషింగ్ మెషిన్ ఉంటుంది, లాండ్రీ బాస్కెట్ ఉంటుంది. ఇంక ఇటు సైడ్ అయితే డొనేట్ చేయాల్సిన వస్తువులన్నీ పెట్టుంచానండి. ఇవన్నీ నేను వేరే వాళ్ళకి ఇవ్వాల్సినవి, కొన్ని బాగున్న బట్టలు అండ్ కిచెన్లోంచి నేను తీసేసిన కొన్ని యుటెన్సిల్స్, చాలా అన్నీ పనికొచ్చేవే, బట్ నేను తీసేసినాయి అనమాట, అవి డొనేట్ చేయాలి. అండ్ గెస్ట్ రూమ్ చూద్దాము ఫస్ట్. ఈ రూమ్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లా ఉందనుకోండి, అండర్ డిజైనింగ్. ఏమైందంటే ఇంతకుముందు 2 సింగిల్ కాట్స్ ఉండేవి, ఈ రూమ్ అంతా ఆక్యుపై అయిపోయి ఉండేదన్నమాట. సో ఒకదాన్ని తీసేయించాను, ఒక కాట్ని, ప్రస్తుతానికి ఇలా ఉంది. అండ్ ఈ రూమ్ని నేను నా వీడియో షూటింగ్స్కి యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను, దానికోసం ఈ రూమ్ని డిజైన్ చేయబోతున్నాను అనమాట. దీన్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తాను అండ్ అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను, ఎలా చేంజ్ చేస్తాను ఏంటి అనేది. అండ్ ఈ మూలకి ఇన్వర్టర్ ఉందండి, దీని మీద జస్ట్ నేను ఒక క్లాత్ కప్పేసి ఉంచాను. సో ఈ రూమ్లో నాకు చాలా పనులు పెండింగ్ ఉన్నాయన్నమాట. సో ఈ మధ్య నేను ఈ రూమ్ని రీడెకరేట్ చేద్దాము అనేసి స్టార్ట్ చేశాను. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇది. సో ఈ రూమ్ నుంచి మీకు చాలా చాలా వీడియోస్ రాబోతున్నాయండి. ఇది జస్ట్ ప్లెయిన్గా ఉందన్నమాట, వాల్ అంతా ప్లెయిన్గా ఉంది. సో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీన్ని డెకరేట్ చేసుకోవడం కోసం. సో ఇది గెస్ట్ రూమ్ అనమాట. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఈ రూమ్ని కూడా మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక ఐరన్ టేబుల్ ఉంటుంది అండ్ ఈ గోడకి ఒక పెయింటింగ్ పెట్టుంచానండి, ఇది మా అన్నయ్య వేసిన పెయింటింగ్. అండ్ ఈ ఐరన్ టేబుల్ని ఫోల్డ్ చేసి పెట్టుంచాను, ఎప్పుడైనా ఐరన్ చేసుకోవాలి అంటే ఓపెన్ చేస్తాను అప్పుడు. అండ్ ఒక మస్కిటో బ్యాట్ కూడా ఉంటుంది ఇక్కడ. కర్టన్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇవన్నీ మ్యాచ్ అయ్యేలా నేనే చూసుకున్నానండి. ఆల్మోస్ట్ ఒక 6 months స్పెండ్ చేశాను.
అయితే ఈ కబోర్డ్స్ మాత్రం మేము చేంజ్ చేయలేదు, పాతవి అలాగే ఉన్నాయి. మేము ఏమీ కలర్ కోఆర్డినేట్ చేయలేదు, ఏమీ చేయలేదు, ఎందుకంటే క్వాలిటీ బాగానే ఉన్నాయి. మేబీ ఫ్యూచర్లో చేంజ్ చేస్తానేమో, బట్ ఇప్పటికైతే వాటిని అలాగే ఉంచాను. ఇక్కడ ఒక దీవాన్ కాట్ ఉంటుంది. ఇది ఇంతకుముందు హాల్లో ఉండేది, ఇంక ఇప్పుడు హాల్లో ప్లేస్ లేదు, అందుకే దీన్ని ఈ ప్లేస్కి మూవ్ చేసామన్నమాట. ఇంతకుముందు సోఫాలు కొంచెం చిన్నగా ఉండేవి అండ్ దివాన్ కూడా ఉండేదన్నమాట సెట్ లాగా. సో ఇప్పుడు సోఫాలు పెద్దగా అయిపోయాయి, ఈ దివాన్ ఇక్కడికి వచ్చింది. ఎప్పుడన్నా వర్క్ చేసుకోవడానికి, బుక్స్ చదువుకోవడానికి ఇక్కడ కూర్చొని అలా పనికొస్తుందన్నమాట. ఎనీవే ఈ ప్లేస్ కూడా, ఈ కార్నర్ కూడా ఎంప్టీగానే ఉంది, సో కరెక్ట్గా పట్టింది దివాన్ అక్కడ. అండ్ బెడ్ మీద ఉన్న పెయింటింగ్స్ ఉన్నాయి కదా 2, ఇవి కూడా ఐకియాలో తీసుకున్నానండి. ఇవన్నీ ఒకేసారి తీసుకున్నాను కలర్ కోఆర్డినేట్ అయ్యేలాగా. అండ్ బెడ్ సైడ్ ల్యాంప్స్ ఉన్నాయి కదా వైట్ కలర్వి, అవి కూడా ఐకియాలోనే తీసుకున్నానండి. నాకు అక్కడ షాపింగ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. క్వాలిటీ బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ, వేరే షాప్స్తో పోల్చితే సింపుల్గా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ వైట్ కలర్ ఐటమ్స్ కావాలి అనుకునే వాళ్ళు ఐకియా ఇస్ ద బెస్ట్ అండి. చాలా వైట్ కలర్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి అక్కడ. అండ్ బెడ్ సైడ్ టేబుల్ పక్కన ఇంకా ఛార్జింగ్ కేబుల్స్తో నిండిపోయి ఉంటుంది ఎప్పుడూ ఆ ఏరియా. అండ్ బెడ్ పక్కన ఒక రగ్ వేసి ఉంచుతాను. జనరల్గా నాకు చిన్న చిన్న ఐటమ్స్ టేబుల్స్ మీద, డెస్క్ల మీద ఉంచడం అంతగా ఇష్టం ఉండదు. సో ఏమైనా పనికిరాని ఉంటే పడేస్తూ ఉంటాను ఇమీడియట్గా. ఇంకా ఇటు సైడ్ ఏముంది అనేది చూద్దాము. ఇటువైపు కార్నర్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ దాని పక్కనే ఒక షెల్ఫ్ ఉందండి విత్ మిర్రర్. సో ఈ షెల్ఫ్ని నేను నా డ్రెస్సింగ్ ఏరియా చేసుకున్నాను. ఈ ఏరియాను కూడా నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్న దాని మీద కంప్లీట్ వీడియో ఉంది. ఈ వీడియో ఎండ్లో దాన్ని అటాచ్ చేస్తాను చూడండి. సో ఇంతకుముందు డ్రెస్సింగ్ టేబుల్ ఉండేది నార్మల్ది, సో దాన్ని వేరే రూమ్లో వేశాను అండ్ దీన్ని డ్రెస్సింగ్ టేబుల్ లాగా యూజ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ దాని కింద కొద్దిగా స్పేస్ ఉంటే అక్కడ వెయింగ్ స్కేల్ పెట్టాను. సో ఇప్పుడు మా అబ్బాయి రూమ్ చూద్దాము. ఈ డేంజర్ బోర్డ్తో స్టార్ట్ అవుతుందన్నమాట ఈ రూమ్. సో ఓల్డ్ ఫర్నిచర్ అంతా ఈ రూమ్లో వేసాము, బట్ అవన్నీ మ్యాచ్ అవుతున్నాయి ఓల్డ్ అయినా సరే. అండ్ ఈ రూమ్లో వాల్ని కొద్దిగా బ్రైట్గా చేసామన్నమాట. వాడి రిక్వెస్ట్ మీద రెడ్ కలర్ వేసాము. సో ఇక్కడ అన్నీ వాడికి నచ్చిన పోస్టర్స్ పెట్టుకున్నాడు. అండ్ ఎంటర్ అవుతూనే స్టడీ టేబుల్ ఉంటుందన్నమాట. ఇంతకుముందు ఈ స్టడీ టేబుల్ మీద నేను పెన్ స్టాండ్ అండ్ కలర్ పెన్సిల్ స్టాండ్ ఇవన్నీ పెట్టేదాన్ని, బట్ ఇప్పుడు ఆఫీస్ అండ్ ఆన్లైన్ స్కూలింగ్ ఇక్కడే అవ్వడం వల్ల టేబుల్ మీద స్పేస్ సరిపోవట్లేదు రెండు ల్యాప్టాప్స్కి. అందుకే ఆ పెన్స్, స్కెచ్ పెన్స్ అన్నీ తీసేసి వాడి పౌచ్లో వాడి పెన్స్ పెట్టేస్తున్నాను అనమాట. అండ్ టేబుల్ని ఓపెన్గా పెట్టేశాను సో దట్ ల్యాప్టాప్స్ ఈజీగా పడతాయి అనేసి. అండ్ టేబుల్ పక్కనే ఒక విండో ఉంది అండ్ ఒకే ఒక కప్ ఉంది దీని మీద, దాంట్లో అన్నీ ఈ ఫిజెట్ స్పిన్నర్స్ అన్నీ ఒకే చోట పెట్టి ఉంచాడు అనమాట. అదొక్కటే తప్ప టేబుల్ మీద అయితే పెద్దగా ఏమీ పెట్టను, కొద్దిగా ఫ్రీగా ఉండాలి అనేసి. అండ్ దీని పక్కన ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ఇది చాలా చాలా ఓల్డ్ అండి, చాలా ఓల్డ్ది. దీని లోపల చాలా స్టఫ్ ఉంది. ఆ రూమ్లో ఎలాగో ఇన్బిల్ట్ షెల్ఫ్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఈ టేబుల్ని ఇక్కడ పెట్టానన్నమాట. సో ఈ రూమ్కి సెట్గా పనికొస్తుంది అని. సో అండ్ ఇటువైపు ఇలా ఉంది. ఈ లైట్ అండ్ ఈ పెయింటింగ్స్ కూడా ఐకియాలోనే తీసుకున్నాను. అండ్ అటు సైడ్ గిటార్ పెట్టాను అండ్ ఇంకా నార్మల్ బెడ్, ఇంక ఇదంతా నార్మలే. అండ్ షెల్ఫ్స్ కూడా ఈ రూమ్లో ఏమీ చేంజెస్ చేయలేదండి, ఇలానే నార్మల్గా ఉన్నాయి, ఇంతకుముందు ఉన్నట్లుగానే ఉన్నాయన్నమాట. అన్ని రూమ్లో ఇలాంటి షెల్ఫ్సే ఉన్నాయి. నేను వీటిని ఏమీ రీమోడల్ చేయించలేదు, క్వాలిటీ బాగానే ఉంది అని ఉంచేశాను.
సో నేను వర్క్ చేసింది ఓన్లీ పెయింటింగ్స్, కర్టన్స్ అండ్ డెకరేషన్స్, వీటితో న్యూ లుక్ తెప్పించానమాట ఇంటికి. ఇదంతా ఓల్డ్ ఫర్నిచర్ అయినా మ్యాచ్ అయిపోయింది. అండ్ ఇటు సైడ్ చూస్తే దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అండ్ ఇంకా కొద్దిగా స్టఫ్ ఉంది. వైట్ బోర్డ్ ఒకటి ఉంది అండ్ స్టడీ చైర్ ఉంది, కానీ అవి పెట్టడానికి ప్లేస్ లేదు. ఓపెన్గా వాల్ లేదనమాట ఎక్కడ ఈ రూమ్లో. సో అందుకే ఈ స్టఫ్ అంతా ఇలా కార్నర్లో పెట్టేసి ఉంచాను. రేర్గా యూజ్ చేస్తాం ఇవి. సో అదండి, ఇప్పుడు డీటెయిల్గా చూపించాను. ఇవాళ మీకు ఇల్లు నార్మల్గా వ్లాగ్స్లో కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది, బట్ ఇవాళ మెయిన్ డోర్ నుంచి అన్ని రూమ్స్ చూసేసామన్నమాట. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.